హలో సాయి రమేష్ గారు. హలో నారాజ్ గారు. ఏంటి సార్ చాలా కొత్తగా గ్లాసెస్తో మంచి అనుకుంటారు సార్, స్టైలిష్గా బాగానే పెట్టుకుని వచ్చాడని. ఎప్పుడు లేదు, వాళ్ళు ఎందుకు పెట్టుకుంటాను సార్. ఐ ఇన్ఫెక్షన్ ఉంది, అది ఇది నేను ఓపెన్ చేస్తే అందరికీ మళ్ళీ స్టార్ట్ అవుద్దనే కారణంతో ఇది చేశాను. చాలామంది వాళ్ళ అంటే డిజిటల్ మార్కెటింగ్ మన దగ్గర నుంచి ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు నేర్చుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. స్టూడెంట్స్ ఇవాళ డిజిటల్ మార్కెటింగ్ విత్ ఏఐ అడిగినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఈ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న తర్వాత ఎటువంటి నైపుణ్యాలు అటు వ్యాపార వృద్ధిలోను, దానితో పాటు అటు సెల్ఫ్గా అంటే ఉద్యోగం అర్న్ చేసుకునేటువంటి స్థాయిలోను వెళ్ళడానికి ఉపయోగపడే అంశం అంటారు. అంటే ఏ విధంగా ఉంటుంది, అంటే రెండింటికి ఉపయోగపడే విధంగా ఉంటుందా సార్? ఇప్పుడు మనం ఏదైనా సరే ఒక కోర్స్ అయినా లేకపోతే ఒక వస్తువు అయినా సరే డిమాండ్ ఎంత ఉంది అనే దాన్ని బట్టే, ఇప్పుడు మార్కెట్లో డిమాండ్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి, డిమాండ్ ఉంటే ఆటోమేటిక్గా దానికి ఆ వాల్యూ అనేది పెరుగుతుంది. నేర్చుకోవాలన్నా కూడా ఏంటంటే ఆపర్చునిటీస్ బాగుంటాయి అనే విషయం కానివ్వండి, లేకపోతే దానికి మంచి అవకాశాలు ఉంటాయనేటువంటి విషయం ఐడియా వస్తుంది. సో ముందు మనం డిస్కస్ చేయాల్సినటువంటి పాయింట్ ఏంటంటే అసలు డిజిటల్ మార్కెటింగ్కి హైప్ ఎందుకు వచ్చింది, అసలు నిజంగా ఎంత స్కోప్ ఉంది డిజిటల్ మార్కెటింగ్కి? ఏదో డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే జాబ్ వచ్చేసిద్ది, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే మనీ ఏం చేయొచ్చు అని ఊరికే చెప్తున్నారా, నిజంగా కూడా అంత స్కోప్ ఉందా అనేటువంటి విషయం మీద మనం ఒకసారి చూద్దాం సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, చిన్న పిల్లల దగ్గర నుంచి అంటే 10వ తరగతి పిల్లలు కూడా ఆన్లైన్లో ఫుడ్ డెలివరీ పెట్టగలుగుతున్నాడు. అవును. సో తినే వాటి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే కూరగాయలు కానివ్వండి, ఇల్లు కూడా ఆన్లైన్లో కొనేటువంటి పరిస్థితి ఈరోజు మనకి ఉంది. ఈవెన్ కార్లు కూడా ఆన్లైన్లో కొనుక్కున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. సో ప్రతిదీ ఆన్లైన్లో, అంటే ఒక చిన్న వస్తువు దగ్గర నుంచి ఈవెన్ 10 రూపాయల వస్తువు దగ్గర నుంచి 1,00,000 రూపాయల వస్తువు వరకు కూడా ఆన్లైన్లో అమ్మేటువంటి పరిస్థితి వచ్చింది. ఖచ్చితంగా ప్రతి వ్యాపారి, ప్రతి బిజినెస్ పర్సన్ కూడా ఆన్లైన్లోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఒకప్పుడు చూస్తుండకపోవచ్చు, ఇప్పుడు మీరు ఎక్కడ షాప్ దగ్గరికి వెళ్ళినా ఇదిగోండి మా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి, మా వెబ్సైట్ చూడండి, మీరు వాళ్ళ కార్ల మీద కానివ్వండి ఎక్కడైనా కూడా వాళ్ళ ఇన్స్టాగ్రాము, వాళ్ళ వెబ్సైట్, వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు. ఇంకా అవి ఫాలో అయ్యే వాళ్ళకి డిస్కౌంట్స్ ఇస్తూ ఉన్నారు. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆన్లైన్లోకి రావాల్సినటువంటి నెసెసిటీ అనేది ఉంది అనేదానికి అది అందరికీ తెలిసినటువంటి విషయమే. కాకపోతే దాన్ని ఇంకొంచెం డీప్గా కానీ మనం చూస్తే ఇదిగోండి ఫస్ట్ రీజన్ ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ రీజన్ ఏంటి అంటే ఇవాళ రేపు యూత్ అంతా కూడా సోషల్ మీడియా సైట్స్ వాడుతూ ఉన్నారు. అవును. సో యావరేజ్ టైం ఇక్కడ మీరు చూడొచ్చు. ఇదిగోండి 2023లో యావరేజ్ టైం ఎంత స్పెండ్ చేస్తున్నారు సోషల్ మీడియాలో అని మీరు ఇక్కడ చూస్తే 16 to 24 ఉండేటువంటి వాళ్ళు 5 hours 49 minutes, అలాగే 45 to 54 ఉంటే కూడా 3 hours. ఇది మనం ఇండియాలో తీసుకుంటే కూడా యావరేజ్గా 2 hours నుంచి 3 hours మధ్యలో 2 to 3 hours టైం అనేది సోషల్ మీడియాలో స్పెండ్ చేస్తూ ఉన్నారు. సార్ నా టైం కూడా తెలుస్తుంది సార్, 25 నుంచి 34 బిలోది. మీది 5 hours, నాకు 49 minutesలో సార్. మీరు ఇంకా 24 లోపేగా. నేనైతే 6 hours పైన వాడతాను. సో నాది 16 కన్నా కొంచెం పైన అనుకోవాలి. ఫైన్. సో యూత్ అంతా కూడా వాళ్ళ టైం ఇక్కడ స్పెండ్ చేస్తూ ఉన్నారు. సో ఆ యూత్ని మీరు కనెక్ట్ అవ్వాలి అంటే పర్చేజ్ చేసేది పేరెంట్సే, కానీ డెసిషన్ మేకింగ్ ఎవరు ఉన్నారు అంటే యూత్. ఈవెన్ పెద్దవాళ్ళు కూడా ఇక్కడ మీరు చూడవచ్చు 35 to 44 ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా 4 hours యావరేజ్ టైం స్పెండ్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. సో వాళ్ళంతా కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి మనకి ఇవాళ రేపు బయట పాంప్లెట్ ఇస్తే కూడా తీసుకోరు. ఒక కాల్ చేసి మేము పలానా బిజినెస్ గురించి మాట్లాడాలంటే చాలా టైం వేస్ట్ చేయక, ఖాళీగా ఉన్నా కూడా వేస్ట్ చేయ, కానీ అదే ఒక ఫోన్లో ఒక యాడ్ వస్తే ఖచ్చితంగా యాడ్ అయ్యేదాకా వెయిట్ చేసి అయ్యాకగానే మీరు నెక్స్ట్ చూడరు. అది ఒక వెబ్ సిరీస్ చూస్తున్నా, మీరు ఇంకా చూస్తే రీసెంట్గా జియో మూవీస్ వాళ్ళు అన్ని మూవీస్ ఫ్రీగా చూడొచ్చు అనే పాయింట్ చాలా వరకు రీసెంట్ వెబ్ సిరీస్ కూడా వాళ్ళు ఫ్రీగా రిలీజ్ చేస్తున్నారు. అంటే అన్ని ఓటీటీలు అమౌంట్ ఛార్జ్ చేస్తున్న టైంలో వాళ్ళు ఆల్రెడీ మూవీస్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. కానీ అక్కడ ఏమవుతుందంటే ఖచ్చితంగా యాడ్స్ చూడాలి మనం. సో ఆ యాడ్స్ మీద మంచి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. సో ఖచ్చితంగా ఆ యాడ్స్ ద్వారా మనం వాళ్ళని రీచ్ కావచ్చు. ఓకే. సో ఆ పర్పస్లో సో అలా రీచ్ అవ్వాలి అంటే అది డిజిటల్ మార్కెటింగ్లోనే ఉంటుంది. సో ఇది ఒక పాయింట్ సార్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంటే ఎందుకు డిజిటల్ మార్కెటింగ్కి డిమాండ్ ఉంది, మనం ఏంటంటే చెప్తూ ఉన్నాం, మనం గత 1 yearగా మనం చెప్తూనే ఉన్నాం డిజిటల్ మార్కెటింగ్ స్కోప్ ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, జాబ్స్ ఇలా ఉంటాయి, ఓన్గా కూడా చేసుకోవచ్చు అని చెప్తూ ఉన్నాం. కానీ కారణాలు ఏంటనేది కనుక చూసుకుంటే ఇది ఒక మెయిన్ రీజన్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా ఎవరు లేకుండా నేనే ఓన్గా చేసుకుందాం, నాకు బిజినెస్ ఉంది, నేను ఓన్గా చేసుకుందామని అనుకున్నాను అనుకోండి.
ఇవాళ ఏమైపోయింది అంటే నా బిజినెస్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే నేను ఏదైనా కొత్తగా కంటెంట్ క్రియేట్ చేయాలి, డిఫరెంట్గా క్రియేట్ చేయాలి కంటెంట్. అవును. అలా కాకుండా మా షాప్లో ఇవి ఉంటాయి, లేకపోతే మా బిజినెస్ ఇది, రండి కొనండి అంటే అయ్యే పరిస్థితి కాదు. ఖచ్చితంగా వాళ్ళు కంటెంట్ని కొత్తగా క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అవును. సో అలా చేయలేకపోతే ఆ బిజినెస్ అనేది రీచ్ కాదు. అలా చేయాలి అంటే మరలా దే నీడ్ డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్స్. ఎందుకంటే వీళ్ళు మార్కెట్ని ఎనాలిసిస్ చేస్తూ ఉంటారు, ట్రెండ్స్ ఏంటి అనేది చూస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ జైలర్ సాంగ్ ఉంది, ఆ జైలర్లోంచి ఏదైతే సాంగ్ వైరల్ అవుతుందో ఆ వైరల్ సాంగ్ వాడి కూడా బిజినెస్ ప్రమోట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఆ కంటెంట్ కొత్తగా ప్రజెంట్ చేయడానికి ఏ పద్ధతులు వాడచ్చు, ఎలా చేయొచ్చు అనేటువంటి విషయాలన్నీ కూడా డిజిటల్ మార్కెటింగ్ చేసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఈవెన్ నేను సొంత బిజినెస్ ఉండి నేను చేయాలన్నా కూడా నాకు ఈ నాలెడ్జ్ రావాలి అంటే నాకు డిజిటల్ మార్కెటింగ్ మీద అవగాహన ఉండాలి, లేదా నా దగ్గర డిజిటల్ మార్కెటింగ్ బాగా ఐడియా ఉన్న పర్సన్ ఉండాలి. అవును. నెక్స్ట్ వీడియో కంటెంట్. ఇవాళ రేపు మీరు చూసుకుంటే షార్ట్ వీడియోస్ ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంది. ఇండియాలో షార్ట్ వీడియోస్ ఒక వ్యూయర్షిప్ ఏ విధంగా పెరగబోతుంది. 2025కి 650 మిలియన్ అంటే దానికి డిమాండ్ ఎంత ఫాస్ట్గా గ్రో అవుతుంది అనేది మీరు ఇక్కడ చూడవచ్చు. సో కాబట్టి ఈ షార్ట్ వీడియో కంటెంట్ని ఉండేదే 1 మినిట్ లోపు ఎఫెక్టివ్గా చెప్పాలి అంటే అది అందరి వల్ల కాదు. అవును. సో అగైన్ దే నీడ్ డిజిటల్ మార్కెటింగ్ ఐడియా ఉన్నవాళ్ళు, లేకపోతే డిజిటల్ మార్కెటింగ్లో వీళ్ళకి క్లియర్గా అవగాహన ఉంటుంది ఏంటంటే ఒక నిమిషంలోపు మనం కంటెంట్ని ఎలా ప్రజెంట్ చేయొచ్చు. సో ప్రజెంట్ జనరల్గా మార్కెట్లో ఉన్నది ఈ మూడేనండి. అంటే ఏంటి, ఫస్ట్ మనం అనుకుంటే ఇందాక డిస్కస్ చేసిన విధంగా సోషల్ మీడియా, బేసిక్గా అందరూ యూత్ అంతా సోషల్ మీడియాలో స్పెండ్ చేస్తూ ఉన్నారు, అదొక పాయింట్. రెండో పాయింట్ వచ్చేసరికి ఏంటంటే కంటెంట్ని కొత్తగా ప్రజెంట్ చేయటం. మూడోది ఈ షార్ట్ వీడియోస్ యొక్క అడ్వాంటేజ్ని తీసుకోవటం. ఈ మూడు కనుక ప్రాపర్గా ఉపయోగించుకోగలిగితే ఖచ్చితంగా ఏ బిజినెస్ అయినా కూడా వాళ్ళు 10 రెట్లు పెంచుకోవచ్చు. వాళ్ళు ఓన్గా వాళ్ళ బిజినెస్ గ్రో చేసుకోవాలి అన్న ఐడియా కావాలి, లేదు వాళ్ళు ఒక ఎంప్లాయీని హైర్ చేసుకోవాలి అనుకున్నా కూడా డిజిటల్ మార్కెటింగ్ ఐడియా ఉన్న వాళ్ళని హైర్ చేసుకోవాలి. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది అంటే నాకు అసలు ఏం ఐడియా లేదు, నేను ఒక డిజిటల్ మార్కెటింగ్ పర్సన్ హైర్ చేసుకున్నాను, తను ఏం చెప్తే ఇంకా అదే నేను నమ్మాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. వాళ్ళు ఏం చెప్తే అదే. ఖచ్చితంగా ఇవాళ ప్రతి బిజినెస్ ఓనర్కి డిజిటల్ మార్కెటింగ్ ఐడియా ఉండాలి. అదే స్టూడెంట్గా అనుకోండి, వాళ్ళు కనుక ఇది నేర్చుకుంటే వాళ్ళు ఏ ఊర్లో ఉన్న వాళ్ళైనా సరే అక్కడ లోకల్లో ఉన్న బిజినెస్ని టచ్ చేయొచ్చు. మన స్టూడెంట్సే చాలామంది మన దగ్గర కోర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ సొంత ఊర్లోకి వెళ్ళిపోయి అక్కడ ఉన్న బిజినెసెస్కి డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నారు. కాబట్టి ఉపాధి పొందడం లేదు జాబ్ అంటే అసలు పెద్ద ప్రాబ్లం ఏం కాదు. స్టార్టింగ్ శాలరీస్ తక్కువ ఉంటాయి, స్టార్టింగ్ శాలరీస్ 15,000 20,000 ఉంటాయి కానివ్వండి. ఎక్స్పీరియన్స్ వస్తే మాత్రం శాలరీస్ అనేది ఇక 5 lakhs 6 lakhs 10 lakhs వరకు కూడా వితిన్ 2 to 3 years లోపే వాళ్ళు వెళ్ళగలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎనీవేస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అయితే మీ దగ్గర క్లాసెస్ కోసం ఎక్కువ మంది కాల్స్ చేస్తూ ఉన్నారు, ఎందుకంటే ప్రతి స్టూడెంట్ వాళ్ళ ఏదో ఒక జాబ్ కోసం చూస్తూ ఉండేటువంటి వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా డిజిటల్ మార్కెటింగ్ అనేది ద బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరన్నా సరే సాయి రమేష్ గారి క్లాస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే, ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే సో ఎప్పుడు క్లాస్ ఉండే అవకాశం ఉంటుంది. సార్ యాక్చువల్గా ఏంటంటే మన దగ్గర చాలామంది అడుగుతుంది ఆఫ్లైన్ క్లాసెస్ అడుగుతున్నారు. అంటే బేసిక్గా ఏంటంటే మనం ఎప్పటి నుంచో ఆన్లైన్ క్లాసెస్ ఇస్తూ ఉన్నాం, ఆన్లైన్ క్లాసెస్ నేర్చుకుంటూ ఉన్నారు చాలామంది. కొంతమంది ఏంటి అంటే మాకు అలా కాకుండా కొంచెం ఫిజికల్గా క్లాసెస్ ఏమైనా ఉంటాయా, ఆఫ్లైన్ క్లాసెస్ జరుగుతాయి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం 2023లో ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ బ్యాచ్ ఆఫ్లైన్, ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ బ్యాచ్. ఎలా ఉంటుందంటే సార్ సాటర్డే సండే క్లాస్ ఉంటుంది. ముఖ్యంగా బిజినెస్ వాళ్ళ కోసం దృష్టిలో పెట్టుకుని ఈ క్లాసెస్ పెట్టడం జరిగింది. సాటర్డే సండే 4 hours క్లాసెస్ ఉంటాయి. అదేవిధంగా వాళ్ళకు ఆ వీక్ మొత్తం ప్రాక్టీస్ చేస్తారు. ప్రాక్టీస్ చేసినప్పుడు వచ్చిన డౌట్స్ అన్నీ కూడా ఈ సాటర్డే సండే క్లాస్లో క్లియర్ చేసుకుంటారు. క్లాస్ ఉంటుంది, క్లాస్ అయిపోయాక డౌట్స్ క్లియర్ చేసేటువంటి ప్రాసెస్ కూడా ఉంటుంది. అంతేకాకుండా ఎవరైనా స్టూడెంట్స్ మేము మీ దగ్గరే ఉండి ప్రాక్టీస్ చేసుకుంటామంటే వాళ్ళకు కూడా ఒక అవకాశం కల్పించడం జరుగుతుంది. వాళ్ళు ఇక్కడే మన ఆఫీసులోనే ఉండి ప్రాక్టీస్ చేసుకునే విధంగా కూడా అవకాశం కల్పించడం జరుగుతుంది. వెరీ గుడ్ సార్, చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అయితే క్లాస్ ఎప్పుడు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుందండి? సార్ క్లాసెస్ వచ్చేసరికి ఈ మంత్ ఎండింగ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి సార్. సో ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే ఇక్కడ ఉన్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మిగతా డీటెయిల్స్ అన్ని తీసుకుని వెంటనే ఎన్రోల్ అవ్వచ్చు. ముఖ్యంగా ఈ క్లాసెస్లో స్పెషల్ ఏంటి అంటే డిజిటల్ మార్కెటింగ్ విత్ ఏఐ టూల్స్తో ప్రతి పార్ట్కి కూడా ఏఐని ఎలా యాడ్ చేసుకోవచ్చు, ఏఐని ఎలా ఉపయోగించుకోవచ్చు అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ కోర్సులో చెప్పడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ద బెస్ట్ సాయి రమేష్ గారు. థ్యాంక్ యూ సార్. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ఇవాళ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ కనుక నేర్చుకుంటే
మీరు సెల్ఫ్గాను గ్రో అవుతారు, దాంతోపాటు బిజినెస్ ఏదైనా పెట్టుకుని రన్ చేయాలనుకున్నా కూడా రన్ చేస్తారు. ఇవాళ యంగ్స్టర్స్ ఎక్కువగా సోషల్ మీడియా మార్కెటింగ్ని యూస్ చేసుకొని మనీ ఏ విధంగా అర్న్ చేసుకోవచ్చు అని అంటే డిజిటల్ మార్కెటింగ్ విత్ ఏఐ ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళకి మాత్రమే ఫ్యూచర్ ఉంది. అండ్ దీనికి సంబంధించినటువంటి వాటిల్లో ఆల్రెడీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకొని సాయి రమేష్ గారి దగ్గర జాబ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, పర్సనల్గా బయట బిజినెస్ పెట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అండ్ బిజినెస్ ప్రమోషన్స్ చేసుకోవడం కోసం అని చెప్పేసి సాయి రమేష్ గారిని ఎక్కువగా అప్రోచ్ అయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో ఆ కన్సల్టెన్సీ సర్వీస్ కూడా అయింది ఉంది. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అయితే ఈ క్లాసెస్ మాత్రం ఈ మంత్ ఎండ్లో జరుగుతున్నాయి. సో ఇప్పుడు వీడియో రిలీజ్ అయిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. మంత్ ఎండ్లో అయితే ఖచ్చితంగా మీరు ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే వీడియో చూసిన వెంటనే ఎంక్వైరీ కోసం అయినా సరే వెంటనే కాల్ చేసి ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే కూడా ఎన్రోల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే మిస్టర్ అఫీషియల్ 1 అన్న ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా నేను సాయి రమేష్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.